న్యూస్వెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వెలసిన ఉత్కలాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారి 51వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు భక్తులను, క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, గ్రామీణ సాంప్రదాయ క్రీడలైన సంగిడి మరియు ఉలవ బస్తాల పోటీలలో యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాగిన కబడ్డీ పోటీలు క్రీడాకారుల మధ్య హోరాహోరీగా సాగాయి. పోటీల ముగింపు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని కబడ్డీ విజేతలకు ప్రథమ బహుమతి 30,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 25,000 రూపాయలు, తృతీయ బహుమతి 20,000 రూపాయలు, చతుర్థ బహుమతి 15,000 రూపాయలు, అలాగే సంగిడి మరియు ఉలవ బస్తాల పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 8,000 రూపాయలు, బహుమతులు మరియు ఆకర్షణీయమైన షీల్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తితో పాటు క్రీడలను ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామీణ క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆలయ కమిటీ చైర్మన్ అక్కంద్ర సన్యాసిరావు, కార్యనిర్వహణాధికారి టి వాసుదేవరావు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు భారీ సంఖ్యలో భక్తులు, యువత పాల్గొన్నారు. అలాగే ఈ 3 రోజులు ఎంతో శ్రమకొచ్చి వివిధ విలేజ్ల నుండి విచ్చేసిన మా అఫీషియల్స్ అందరికీ మా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం తరఫున క్రీడాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే క్రీడలకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా, ఊరి పెద్దలందరికీ కూడా మా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం తరఫున అలాగే అఫీషియల్స్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కథసాము కోసం వాయించిన మా ఊరు సన్నాయి మేళం వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.